భారతదేశపు చిన్న రాష్ట్రాల్లో అదొకటి. కాకపోతే అది బద్రీ, కేదార్, హరిద్వార్, ఋషికేశ్ లాంటి ప్రసిద్ధ హిందూ క్షేత్రాలకి స్థానం. అందుకే ఎందరో యాత్రికులు ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఆ రాష్ట్రాన్ని ప్రస్తుతం పరిపాలిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎంత మాత్రం ఊహించలేని పని చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం సాధారణంగా పుణ్యక్షేత్రాలకి ప్రసిద్ధి. కానీ ఈ మధ్య ఓ తప్పుడు కారణంతో వార్తల్లోకెక్కింది. ఆ రాష్ట్రంలో విచ్చలవిడిగా కొట్టుకు చచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ నిర్వహించారు. ఎప్పుడు మనం టీవీల్లో చూసే ఖలీ ది గ్రేట్ తన ప్రత్యర్థుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. కుర్చీలతో కొట్టడంతో మన ఇండియన్ రెస్లర్ ఆసుపత్రి పాలు కావాల్సొచ్చింది. ఈ మ్యాచ్ నిర్వహించడం ఉత్తరాఖండ్ ప్రభుత్వం తప్పు కాకపోవచ్చు, కానీ దాన్ని రాబోయే జాతీయ క్రీడల ప్రచారాని కోసం అంటూ బిల్డప్ ఇవ్వడం నిజంగా విడ్డూరం. ఎలాంటి రూల్స్ లేకుండా జంతువుల్లా కొట్టుకునే రెస్లింగ్ మ్యాచ్లు జాతీయ క్రీడలకు ఎలా ఉపయోగపడతాయి? పైగా ఈ హింసాత్మక క్రీడలు మన దేశానివి కూడా కాదు, పూర్తిగా పాశ్చాత్య ఉన్మాద వినోదం. ఆ మ్యాచ్ల్ని అక్కడి వారే ప్రొఫెషనల్ గేమ్ గా గుర్తించరు. అందుకే ఒలింపిక్స్ లాంటి ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ లోనూ ఈ గేమ్ ఉండదు. అటువంటిది ఆ కొట్టుకు చచ్చే వినోదంతో మన జాతీయ క్రీడలకి ఏం లాభమో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలి. ఇక ఎప్పుడూ భక్తి పారవస్యంతో ప్రశాంతంగా ఉండే ఉత్తరాఖండ్ లో హింసాత్మకంగా జరిగిన రెస్లింగ్ మ్యాచ్ పెద్ద దుమారమే రేపింది. ఖలీని విదేశీ రెస్లర్లు చావబాదడంతో అతన్ని డెహ్రాడూన్ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఈ ఉన్మాదం అంతా చూడడానికి కొత్తగా కట్టిన ఇంటర్నేషనల్ స్టేడియంలో 15,000 మంది స్కూల్, కాలేజ్ పిల్లల్ని అనుమతించారట. ఆ దుర్మార్గమైన వినోదంతో విద్యార్థులు నేర్చుకునేది ఏంటో. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ మార్క్ కొసమెరుపు ఏంటంటే ఖలీ రక్తం కక్కి నేలకూలిన ఉత్తరాఖండ్ సరికొత్త స్టేడియం పేరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అట. రాష్ట్రం ఏదైనా కాంగ్రెస్ వాళ్లకు పేరు పెట్టుకోవడానికి దొరికే నాయకుడు మాత్రం రాజీవే.